ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో ఉందండి. అలాగే మన ఇళ్లలో కూడా, మనం పని చేసే చోట, ఎక్కడైనా కానీ గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ ఆఫ్ అస్. ప్రైజ్ ద లార్డ్. సో లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. మనం అందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. దేవుని వైపు చూద్దామండి. దేవుడు ఏ వాక్యాన్ని అయితే మన కొరకు దాచి ఉంచాడో ఆ విషయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున మేమందరము కూడా ఎంతో ఆసక్తితో, ఆశతో నీ వైపు చూస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు కూడా నీ బలమైన సన్నిధిని మాకు అనుగ్రహించి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియుల జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన ఆశ్చర్య క్రియలకై నీకు స్తోత్రము తండ్రి. మరి ప్రభువా, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ విషయాలైతే ప్రభువా మేము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాటి ద్వారా బలపడాలి అని మీరు ఆశపడుతున్నారు, అటువంటి బలమైన మాటలు మా మధ్యలో విడుదల చేయమని కూడా నేను ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మన అందరి జీవితంలో కూడా మనకు ఫెయిలియర్స్ అనేటివి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనేకమైన విషయాలలో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎవరైనా కానీ, ఇంతమంది ఉన్నాం కదా, నా జీవితంలో ఒక్క ఫెయిలియర్ కూడా లేదు అనేవారు ఎవరైనా ఉన్నారండి? మన అందరి జీవితాలలో కూడా ఫెయిలియర్స్ ఉంటాయి కదా, చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ. కొన్నిసార్లు ఒకే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు అనేక విషయాలలో ఫెయిల్ అవుతూ ఉంటాం. పెద్దవారైనా చిన్నవాళ్ళైనా కదా, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వారైనా, డబ్బున్నవారైనా డబ్బు లేని వారైనా, అనుభవం ఉన్నవారైనా లేనివారైనా, ఎవరినైనా మీరు తీసుకోండి. యు టేక్ ఎనీబడి ఇన్ టు అకౌంట్, ఎవ్రీబడి హ్యాస్ ఫెయిలియర్స్ ఇన్ లైఫ్. మన అందరి జీవితంలో ఫెయిలియర్స్ అనేది ఉంటుంది. మనం పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. సో ఫాల్స్ అండ్ ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. కానీ ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఫెయిలియర్ ఎదురైనప్పుడు ఆ ఫెయిలియర్ను మనం ఎలా డీల్ చేయాలి, హౌ టు డీల్ ఫెయిలియర్స్ ఇన్ లైఫ్ అనే విషయాన్ని ఈరోజు మనము చూసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక ఎన్కరేజింగ్ వర్డ్ మీ అందరి ముందు కూడా నేను పెట్టాలి అని ఆశపడుతున్నానండి. ప్రావర్బ్స్ 24th chapter 16th verse, సామెతలు 24వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం అంటుందండి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. చూసారా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ప్రేమన దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ సచ్ అన్ ఎన్కరేజింగ్ వర్డ్ అండి. బైబిల్లో 7 అనేటువంటిది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ఇట్ మీన్స్ కంప్లీషన్. అంటే ఎన్నిసార్లు పడినా, దాని అర్థం ఏంటంటే, ఎన్నిసార్లు పడినా నీతిమంతుడు పడిన చోట ఉండిపోడు, తిరిగి ఏం చేస్తాడు? లేస్తాడు. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యు ఫాల్, యు ఫెయిల్, యు విల్ రైజ్ అగైన్ అనేటువంటి ఒక ఎన్కరేజింగ్ వర్డ్ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకుందామండి. ఈరోజు నా శీర్షిక ఏంటంటే, ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్ ఇన్ లైఫ్. ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. నీ జీవితంలో వైఫల్యం అనేటువంటిది అంతము కాదు. వైఫల్యం అనేటువంటిది నీ జీవితంలో అంతం కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. హల్లెలూయా. ఒకసారి పక్కనున్న వారి చూసి చెప్తామండి, ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో జరిగే విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మనం పడిపోయినా ఫెయిల్ అయినా కూడా ముందుగా అపవాది వస్తాడు. అపవాది వచ్చి నీ చెవులో మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, నువ్వు పడిపోయావు, నువ్వు ఫెయిల్ అయ్యావు, ఎన్నిసార్లైనా నువ్వు పడిపోతూనే ఉంటావు, నువ్వు ఇంకా ఏమీ సాధించలేవు, యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, యు ఆర్ ఎ యూస్లెస్ పర్సన్, నువ్వు ఏమి కూడా ఎందుకు పనికిరావు అన్నట్లుగా వాడు వచ్చి మన చెవులో చెప్తాడండి. కాబట్టి మనం ఈరోజు అర్థం చేసుకోవాలి, ఫెయిలియర్ అనేటువంటిది నా జీవితంలో అంతం కాదు.
మనతో మనం చెప్పుకోవాలి, అలాగే అపవాదితో కూడా మనం మాట్లాడాలి. మీకా మరొక వాక్యాన్ని చూద్దామండి. మీకా 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా నా మీద సంతోషించకు, ఓ ఎనిమీ డు నాట్ గ్లోట్ ఓవర్ మీ. ఎందుకు? నువ్వు పడిపోతే, నువ్వు ఫెయిల్ అయితే సంతోషించేది ఎవరంటే అపవాది. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, నా శత్రువా నా మీద సంతోషించకు, నేను పడిపోయినను లేతును. నేను పడిపోయినా కూడా నేను అక్కడే ఉండను. అందుకనే ఒక మంచి కోట్ ఉంటుందండి, ఒక కొటేషన్ ఏంటంటే, ట్రూ ఫెయిలియర్స్ ఆర్ నాట్ దోస్ హూ ఫాల్ బట్ హూ చూస్ టు స్టే దేర్. నిజమైన మరి వైఫల్యము చెందిన వారు ఎవరంటే పడిపోయిన వారు కాదంట. పడిన తర్వాత ఎవరైతే తిరిగి లేవడానికి వారు నిర్ణయించుకోరో, అక్కడే ఉండిపోవడానికి సిద్ధపడతారో వాళ్ళు ట్రూ ఫెయిలియర్స్. బట్ బైబిల్ ఈజ్ స్పీకింగ్ సంథింగ్ ఎల్స్. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. ఓ శత్రువా, నువ్వు సంతోషించవద్దు, నేను పడినా నేను అక్కడే ఉండిపోను, నేను తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి, ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. కొంతమంది ప్రేమన దేవుని బిడ్డలారా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు, కొంతమంది ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతారు, కొంతమంది రిలేషన్షిప్స్లో ఫెయిల్ అవుతారు, సంబంధాల విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు, కొంతమంది జాబ్స్లో ఫెయిల్ అవుతారు. వారికి టార్గెట్స్ ఇచ్చింటారండి, ఆ టార్గెట్స్ రీచ్ అవ్వరు. కొంతమందికి వారి జీవితంలో కొన్ని కళలు వారు కలిగి ఉంటారు, ఆ కళలో ఒక నెరవేర్పు విషయంలో ఫెయిల్ అవుతారు. సమ్ పీపుల్ హ్యావ్ డ్రీమ్స్ ఇన్ లైఫ్, గోల్స్ ఇన్ లైఫ్. ఎంతమందికి అర్థమవుతుందండి? సో ఫెయిలియర్ అనేటువంటిది చాలా విషయాలలో ఉంటాయి. ఉదాహరణకు ప్రేమన దేవుని బిడ్డలారా, నేను ఇందాక చెప్పాను, మనం 7వ నెలలోకి వచ్చాం. కానీ ఈ సంవత్సరమే జనవరిలో కొంతమంది కొన్ని డిసిషన్స్ తీసుకొని ఉంటారు. ఏమని తీసుకొని ఉంటారు? ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదినము కూడా నేను బైబిల్ చదువుతాను, ప్రతిదినము కూడా నేను ప్రార్థన చేసుకుంటాను. ఇప్పుడు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి, 6 నెలలలో కూడా ప్రతిరోజు బైబిల్ చదివావా, ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నావా అంటే కొన్నిసార్లు కొంతమంది ఆ డిసిషన్స్లో ఫెయిల్ అయ్యారు. ఎంతమందికి అర్థమవుతుందండి? సమ్ పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ కీపింగ్ అప్ ద డిసిషన్ దట్ దే హ్యావ్ టేకన్. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మరి నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యారు. సో ఆ రీతిగా మనం చూస్తే చిన్న చిన్న విషయాలలో ఫెయిల్ అయ్యారు, పెద్ద పెద్ద విషయాలలో కూడా ఫెయిల్ అయ్యారు. మరి కొంతమంది ఒకే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు ఫలానా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ను జయించే విషయంలో వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. వారు అనుకుంటారు, ఈసారి ఈ శోధన వస్తే నేను పడిపోను, నేను బలంగా నిలబడతాను. కానీ శోధన వచ్చినప్పుడు వారు పడిపోతున్నారు. సో మేబీ సమ్ పీపుల్ ఆర్ ఫాలింగ్ అండ్ ఫెయిలింగ్ ఇన్ వన్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్, అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫాలింగ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్, ఇన్ మెనీ ఏరియాస్ ఇన్ లైఫ్. వాట్ ఎవర్, ఫెయిలియర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన అందరి జీవితంలో ఫెయిలియర్ అనేటువంటిది ఒక పార్ట్ అండ్ పార్సల్. ప్రేమన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి విషయంలో ఫెయిల్ అవుతారు. మరి కొంతమంది ప్రేమన దేవుని బిడ్డలారా మరి ఫైనాన్సెస్ హ్యాండిల్ చేసే విషయంలో ఫెయిల్ అవుతారు. నేను ఎందుకు ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే సో దట్ వీ కెన్ రిలేట్. కొంతమంది ఫైనాన్సెస్ కదా, డబ్బులు హ్యాండిల్ చేసే విషయంలో ఈ నెల నేను ఎంతో కొంత వెనక్కి వేసుకుంటాను అనుకుంటారు, కానీ వాళ్ళు ఉండలేకపోతారు. తప్పనిసరిగా ఏదో కొనుక్కుంటారు, ఎక్కడో ఒక డబ్బులు వేస్ట్ చేస్తారు, ఏదో రకంగా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సో దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో ఈరోజు ఆలోచిద్దామండి, మనము ఏ విషయంలో ఫెయిల్ అవుతున్నాం, ఏ విషయంలో నేను పడిపోతూ ఉన్నాను, ఏ విషయంలో పదే వైఫల్యాన్ని నేను చెందుతూ ఉన్నాను. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఫెయిలియర్ అనేటువంటిది ఇట్ షుడ్ నాట్ డిస్కరేజ్ యూ, ఇట్ షుడ్ నాట్ డిసప్పాయింట్ యూ. నిన్ను నిరాశకు గురి చేయకూడదు. ఈ ఫెయిలియర్ అనేటువంటిది నిన్ను మరి డిప్రెషన్లోకి నెట్టివేయకూడదు. అపవాది చేసే పని అదే. వాడిని దగ్గరకు వచ్చి నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు పడిపోతున్నావు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎప్పుడు సక్సెస్ కాలేవు అని చెప్పి హీ విల్ ట్రై టు పుష్ యూ ఇంటూ డిప్రెషన్. అది మనం అలౌ చేయకూడదు. అది అలౌ చేయకూడదు అంటే మనం ఏం చేయాలి అనేటువంటిది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. కానీ ముందుగా మనం ఎగ్జాంపుల్స్ చూద్దామండి, బైబిల్లో నుంచి ఎగ్జాంపుల్స్ చూద్దాం. బైబిల్లో మనం గమనిస్తే బైబిల్లో చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. వారందరినీ చాలా
ఎక్కువగా మనం చూసామన్నమాట. అంటే యాజ్ గ్రేట్ పీపుల్, ఒక దావీదును తీసుకుంటే డేవిడ్ను చాలా గ్రేట్ పర్సన్గా మనం చూస్తాం. ఒక మోషేను తీసుకుంటే మోషేను చాలా గ్రేట్ పర్సన్గా మనం తీసుకుంటాం. వీరికి ఎక్కడ కూడా మనము వారికి సమీపంగా కూడా మనం రాలేమేమో అన్నట్లుగా కొన్నిసార్లు అనుకుంటాం మనం. దీస్ పీపుల్ ఆర్ సో గ్రేట్, ఐ కెన్ నెవర్ కమ్ ఎనీవేర్ క్లోజ్ టు దెమ్. ఆ రీతిగా మనం అనుకుంటామే కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, వారి జీవితాన్ని మీరు క్లోజ్గా చూస్తే, మీరు దగ్గర నుంచి చూస్తే మనకంటే వర్స్ట్గా ఫెయిల్ అయ్యారు వారి జీవితంలో. ఎంతమందికి అర్థమవుతుందండి? మనకంటే వర్స్ట్గా. ఎందుకంటే వాళ్ళు చేసిన కొన్ని పనులు నాకు తెలిసి మనలో ఎవరు చేయలే. వాళ్ళు ఫెయిల్ అయిన కొన్ని విషయాలు మన జీవితంలో మనం ఎవరు ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు మన జీవితంలో ఎవరు కూడా మనము చేయలేదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఉదాహరణకు దావీదు ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని చంపించేశాడు. హీ కిల్డ్ అ పర్సన్. దావీదు ఎవరిని చంపించేశాడండి? బాత్షెబ భర్త అయిన ఉరియాని చంపించేశాడు. మనలో ఎవరైనా చంపిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? చెప్పండి. నాకు తెలిసి ఎవరు లేరు. నో మర్డరర్స్ హియర్. అలాగే మోషే ఏం చేశాడు? మోషే కూడా ఒక వ్యక్తిని చంపాడా? అంటే అంతగా ఫెయిల్ అయిన వారిని కూడా దేవుడు అంత గొప్పగా వాడుకోగలిగితే నిన్ను నన్ను వాడుకోలేడా? మోషేని ఎలా వాడుకున్నాడు? దావీదుని ఎలా వాడుకున్నాడు? అబ్రహాంని ఎలా వాడుకున్నాడు దేవుడు? సో వీ హ్యావ్ హోప్. హల్లెలూయా. మనకు నిరీక్షణ ఉంది. మన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకంటే కొంత తక్కువగానే ఫెయిల్ అయ్యాము, కానీ మన ఫోకస్ అంతా ఫెయిలియర్ మీదే ఉంది. వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ అవర్ ఫెయిలియర్స్. ఒక చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఇంకా జీవితమే అయిపోయింది అనుకుంటాం మనం. ఒక చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం క్రాక్ చేయలేకపోతే జీవితం అయిపోయింది అనుకుంటూ ఉన్నాం. ఒక చిన్న మనం ఫెయిల్ అయిపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అనుకుంటూ ఉన్నాం. బట్ దట్స్ నాట్ ద ట్రూత్. అందుకని ఈరోజు పదే చెప్తున్నానండి, ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. దేవుడు నీ కథను మార్చగలడు, నీ జీవితాన్ని మార్చగలడు. నీ ఫెయిలియర్ను దేవుడు తీసివేసి గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్గా దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా. వీరందరి జీవితాలలో కూడా అదే జరిగింది ప్రేమన దేవుని బిడ్డలారా. వారి జీవితంలో వారు ఎన్నో ఫెయిలియర్స్ గుండా వెళ్ళారు, కానీ దే డిడ్ నాట్ ఫోకస్ ఆన్ ఫెయిలియర్స్, దే ఫోకస్డ్ ఆన్ గాడ్. మనము స్టార్టింగ్ నుంచే మనం చూద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఆది కాండం నుంచి చూద్దామండి. ఆది కాండం నుంచి కొంతమంది క్యారెక్టర్స్ను మనం చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను పెడతాను మీ ముందు. సో వారిని చూసినప్పుడు వారి వలె మనం కూడా ఆ విషయంలో ఏమైనా ఫెయిల్ అవుతున్నామా అనేటువంటిది ఒకసారి మనము రిలేట్ చేసుకుందామండి. సో నంబర్ 1 ఎగ్జాంపుల్ ఎవరంటే అవర్ ఫస్ట్ పేరెంట్స్ ఆడమ్ అండ్ ఈవ్. మన ఫస్ట్ పేరెంట్స్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదాము హవ్వలు ప్రేమన దేవుని బిడ్డలారా దేవునితో కలిసి నడిచారు, దేవుని ముఖమును చూశారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని స్వరాన్ని విన్నారు, దేవునితో మాట్లాడారు. అటువంటి ఆదాము హవ్వలు కూడా విధేయత చూపించే విషయంలో ఫెయిల్ అయ్యారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆడమ్ అండ్ ఈవ్, దే ఫెయిల్డ్ ఇన్ ఒబీడియన్స్. సో నంబర్ 1 ఏంటంటే ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్. నాకు తెలిసి మనలో 100కు 100% దీంట్లో మనము ఫిట్ అయిపోతాం. దీంట్లో ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్లో మనం అందరం వచ్చేస్తాం. ఏదో రకంగా ఏదో విషయంలో దేవునికి విధేయత చూపించే విషయంలో మనము కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. మేబీ నాట్ ఆల్వేస్, కొన్నిసార్లు కొన్ని విషయాలలో ఫెయిల్ అవుతాం. కానీ మనం ఫెయిల్ అయినప్పుడు ఈ అపవాది ఉన్నాడు కదా, వచ్చి ఈ మాటలు మాట్లాడతాడనమాట. నువ్వు ఎప్పుడు కూడా పడిపోతూనే ఉంటావు, నువ్వు విధేయత చూపించలేకపోతున్నావు, కాబట్టి దేవుడు నిన్ను వాడుకోలేడు, దేవునికి ఎందుకు పనికిరావు అని చెప్పి మనల్ని గుచ్చి డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆడమ్ అండ్ ఈవ్, ద వెరీ ఫస్ట్ పేరెంట్స్, వారికి దేవునితో సంబంధం ఎలా ఉండిందండి? ప్రతి దినము కూడా దేవునితో మాట్లాడేవారు, ప్రతి దినము కూడా దేవునితో కలిసి నడిచేవాళ్ళు, స్వరము వినేవాళ్ళు, దేవుని సన్నిధానంలో ఉండేవాళ్ళు. దే వర్ సరౌండెడ్ బై ద గ్లోరీ ఆఫ్ గాడ్. అటువంటి వారే ఒబీడియన్స్లో ఫెయిల్ అవుతే మనం ఎంత అండి? ఈరోజు ఆలోచిద్దాం. సో లెట్ us నాట్ అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్వ్స్. అట్లని నేను దానిని లైసెన్స్గా తీసుకోవద్దండి. వాళ్ళే పడిపోయారు కాబట్టి నేను కూడా పడిపోవచ్చు. నో, ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ us రిలేట్ కదా. ఫెయిలియర్ ఇన్ ఒబీడియన్స్ అనేటువంటిది నంబర్ 1 ఫెయిలియర్.
రెండవది ప్రేమన దేవుని బిడ్డలారా మనం చూస్తే కయీను ఏ విషయంలో ఫెయిల్ అయ్యాడంటే స్వంత సహోదరుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఫెయిలియర్ ఇన్ లవింగ్. బైబిల్ అంతా కూడా ప్రేమన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు. లవ్ గాడ్, లవ్ నేబర్, లవ్ యువర్ బ్రదర్ కదా, ప్రేమ గురించి బైబిల్ చెప్తున్నది. సో వెరీ కమాండ్మెంట్ ఆఫ్ లవ్, ప్రేమ అనేటువంటి ఆజ్ఞ విషయంలో కయీను ఫెయిల్ అయ్యాడు. ఎంతగా ఫెయిల్ అయ్యాడంటే ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ ఎవరినైనా ప్రేమించలేక ద్వేషించే స్థితిలో ఉన్నట్లయితే మహా అంటే మనం ఏం చేస్తామండి? మోసం చేస్తాము, వాళ్ళని ఇరికిస్తాము, కొడతామేమో, చంపేస్తామో ఎవరినన్నా. ఐఎమ్ ట్రయింగ్ టు హైలైట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ ఫెయిలియర్. వాళ్ళు ఎంతగా ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు అనే తీవ్రతను నేను చూపిస్తున్నా. అంటే తన సహోదరుని చంపేంతగా ప్రేమించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. సో కేన్ ఫెయిల్డ్ ఇన్ లవింగ్ హిజ్ బ్రదర్. ఆ ఏరియాలో నువ్వు ఫెయిల్ అవుతున్నావా? ప్రేమించే విషయంలో ఫెయిల్ అవుతున్నావా? ముందుగా మనం చూసాము విధేయత చూపించే విషయంలో ఫెయిల్ అవ్వడం. రెండవది ప్రేమించే విషయంలో ఫెయిల్ అవుతున్నాం కొంతమంది. మూడవ ఎగ్జాంపుల్ ప్రేమన దేవుని బిడ్డలారా అబ్రహాము సారా. అబ్రహాముకు ఉండేటువంటి బిరుదు ఏంటంటే విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ద ఫాదర్ ఆఫ్ రైచియస్. అంటే ఏంటి ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటే? తనలో అంత విశ్వాసం ఉన్నింది. కానీ వాస్తవానికి మీరు చూస్తే ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేశాడో అబ్రహాము నమ్మలా, సారా కూడా నమ్మలా. ఇద్దరు నవ్వారు. ఫస్ట్ నవ్విన తర్వాత సరే చూద్దాములే, జరుగుతుందేమో, మాకు కూడా ఒక కుమారుడు పుడతాడేమో అనుకున్నారు. కానీ ఒక 5-10 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్ల. వాళ్ళు ఏం చేశారు? లెట్ us హెల్ప్ గాడ్ అని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళంటే దేవుడిచ్చిన వాగ్దానము విషయంలో, నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. వాస్తవానికి దే ఫెయిల్డ్ ఇన్ ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిస్. అందుకనే సారా వచ్చి హగారుని ఇస్తుంది, హాగారుతో ఒక కుమారుని కన్నాడు. గమనిస్తున్నారా? సో ఇదంతా కూడా ఏంటంటే ఇనిషియలీ ప్రారంభంలో దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. నంబర్ 3, మనలో కొంతమంది ఉంటాం అట్లా. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ వాగ్దానం ఒక నెరవేర్పు చూడట్లేదు, ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆ పరిస్థితిని మన చేతిలోకి తీసేసుకుంటాం. నేనే ఏమైనా చేయాలి, నేను చేసేంత వరకు దేవుడు నెరవేర్చడేమో అని చెప్పేసి మన స్వంత ప్రయత్నము, ప్రయాస, మన స్వంత తలంపులు, ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిలింగ్ ఇన్ ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిసెస్. మూడవది. 4వ ఎగ్జాంపుల్ ప్రేమన దేవుని బిడ్డలారా యాకోబు ఎందులో ఫెయిల్ అయ్యాడంటే యాకోబు రిలేషన్షిప్స్లో ఫెయిల్ అయినాడు. జేకబ్ ఫెయిల్డ్ ఇన్ రిలేషన్షిప్స్, మరి ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్. తన స్వంత సహోదరునితో ప్రాబ్లమే, తన తండ్రితో ప్రాబ్లమే, తన మామైన లాబానుతో ప్రాబ్లమే, తన భార్యలతో ప్రాబ్లమే. హీ హ్యాడ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఎక్కడ చూసినా రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ యాకోబుకు కదా. ఎక్కడైనా ఉన్నాడండి. హీ వాజ్ నోవేర్ స్టేబుల్ ఫర్ సమ్ టైమ్. ఇంట్లో ఉండలేకపోయాడు, తన మామ ఇంట్లో ఉండలేకపోయాడు, భార్యలతో సరిగ్గా ఉండలేకపోయాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? సో హీ హ్యాడ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. మనలో బహుశా కొంతమంది ఈ ఏరియాలో కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాం. రిలేషన్షిప్స్ విషయంలో ఫెయిల్ అవుతున్నాం. తప్పు ఎవరిదైనా కావచ్చు, మనదే కావచ్చు, వేరే వాళ్ళది కావచ్చు, కానీ మేబీ వీఆర్ ఫెయిలింగ్ ఇన్ రిలేషన్షిప్స్. మరొక ఎగ్జాంపుల్ ప్రేమన దేవుని బిడ్డలారా మోషే గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మోషే లాంటి ప్రవక్త ఇంతకుముందు లేడు, తన తర్వాత ఎవరు లేరు. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడిన రీతిగా ఎవరితో కూడా నేను మాట్లాడలేదు. మోషే నా స్నేహితుడు. ఇవి మోషేకుండే టైటిల్స్. మోజెస్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. కానీ మోషే కూడా ఫెయిల్ అయ్యాడు ప్రేమన దేవుని బిడ్డలారా. దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ను దేవుడిచ్చిన రీతిగా పాటించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. మోజెస్ ఫెయిల్డ్ ఇన్ క్యారీయింగ్ అవుట్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్. ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు? నువ్వు వెళ్ళి ఆ రాయితో నువ్వు మాట్లాడు అని చెప్పాడు దేవుడు. అంతే. మోషేకి అది నచ్చల.
ఒక మనిషితో మాట్లాడు అంటే నేను పోయి మాట్లాడతా, రాజుతో పోయి మాట్లాడంటే కూడా మాట్లాడిన పోయి ఫరోతో. రాయితో మాట్లాడడం ఏంటి? ఇట్ డిడ్ంట్ మేక్ సెన్స్ ఫర్ మోసెస్. ఒక మనిషితో మాట్లాడంటే మాట్లాడతా, కానీ రాయితో మాట్లాడితే నీళ్ళు ఎట్లా వస్తాయి అని చెప్పి, అదే నేను చెప్పాను కదా ఇందాక, సొంత ఆలోచన. తన చేతిలో కర్ర ఉంటే తీసుకెళ్ళి 2 సార్లు కొట్టాడనమాట. నీళ్ళు వచ్చాయా? వచ్చాయి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్. మన ఫెయిలియర్స్లో కూడా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. మన ఫెయిలియర్స్లో కూడా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నీళ్ళు వచ్చాయి, కర్రతో కొట్టాడని చెప్పేసి దేవుడు చెప్పిన మాటను కరెక్ట్గా పాటించలేదు అని చెప్పి దేవుడు నీళ్ళు రాకుండా చేయాల. అబ్రహాం సారా విషయంలో కూడా అంతే. దేవుని వాగ్దానమును నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యారు, ఒక రాంగ్ స్టెప్ వేశారు, బట్ గాడ్ వాజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. దేవుడు అన్నాడు ఇష్మాయిల్ వచ్చాడా, కానీ ఇష్మాయిల్ కాదు, నేను వాగ్దానం చేసిన పుత్రుడు వేరే పుత్రుడు అని చెప్పి ఇస్సాకుని ఇచ్చాడు. వెదర్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్, వెదర్ యు ఫెయిల్ ఆర్ ఫాల్, బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. సో మోషే విషయంలో ప్రేమన దేవుని బిడ్డలారా, అంత మంచి బిరుదున్న మోషే కూడా ఫెయిల్ అయ్యాడు జీవితంలో. మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తే దావీదుకు ఉండే టైటిల్ ఏంటండి? దేవుని హృదయానుసారుడు, అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఫెయిల్ అయ్యాడా? ఎందులో ఫెయిల్ అయ్యాడండి దావీదు? దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో ఫెయిల్ అయ్యాడు. వ్యభిచారము చేయవద్దు, ఫెయిల్ అయ్యాడు. నరహత్య చేయవద్దు, ఫెయిల్ అయ్యాడు. నీ పొరుగు వాంది ఏది కూడా ఆశించవద్దు, ఫెయిల్ అయ్యాడు. మీరు లిస్టు రాసుకుంటూ పోతే దండిగా ఉంటాయి దావీదు గురించి. హీ ఫెయిల్డ్. కానీ దేవుడిచ్చే టైటిల్ ఏంటి? నా హృదయానుసారుడు. అంటే నేను చూపించాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, ఎంతగా ఫెయిల్ అయినా కూడా దేవుడిచ్చిన సక్సెస్ ముందు అది ఏమీ లేదు అసలు. అంటే దేవుడు అంతగా నేను వాడుకోగలడు అనేటువంటిదే నేను చెప్తున్నాను ఈరోజు. నో మ్యాటర్ హౌ మచ్ యూ ఫెయిల్ ఇన్ లైఫ్, గాడ్ క్యాన్ ఎలవేట్ యూ అండ్ యూజ్ యూ మైటిలీ. ఎంతో గొప్పగా వాడుకోగలడు. కాబట్టి మనం ఫెయిలియరే ఫైనల్ అని అనుకోకూడదు ప్రేమన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు ప్రేమన దేవుని బిడ్డలారా, ఇప్పుడు హాట్ టాపిక్ డిఎస్సి కదా. డిఎస్సిలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే క్వాలిఫై అవ్వరు, క్రాక్ అవ్వరు. అంతటితో జీవితం అయిపోయింది అని అనుకోకూడదు మనం. హల్లెలూయా. దట్ ఈస్ నాట్ ఫైనల్. డిఎస్సి ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. దేవునికి నీ పట్ల బహుశా వేరే ప్రణాళికలు ఉన్నాయేమో, వేరే ఉద్దేశం ఉందేమో, వేరే రకంగా నిన్ను వాడుకోవాలి, వేరే రకంగా నిన్ను ఆశీర్వదించాలి అని బహుశా దేవుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే వి ట్రై టు లిమిట్ గాడ్. దేవుని లిమిట్ చేస్తున్నాం. నన్ను ఈ మార్గంలోనే తీసుకెళ్ళాలి ప్రభువా, నువ్వు దీంట్లోనే బ్లెస్ చేయాలి ప్రభువా, ఈ ఉద్యోగమే రావాలి ప్రభువా. ఎంతమందికి అర్థమవుతుందండి? వి ట్రై టు లిమిట్ గాడ్. దేవునికి ఏంటంటే అసలు గాడ్ హ్యాస్ సో మెనీ ఆప్షన్స్. అందుకనే మనము దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఇట్స్ ఆల్ రైట్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిల్డ్, ఇట్స్ ఆల్ రైట్. ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. ఒక మార్గం క్లోజ్ అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు 100 మార్గాలు తెరవగలడు. ఒక ద్వారము క్లోజ్ అయితే 10 మార్గాలు దేవుడు తెరవగలడు. హల్లెలూయా. మనం ఊహించలేము అసలు. వీ కెనాట్ ఇమాజిన్. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. దావీదు విషయంలో చాలా సింపుల్ థింగ్స్లో ఫెయిల్ అయ్యాడు ప్రేమన దేవుని బిడ్డలారా. కమిటింగ్ అడల్టరీ, మర్డర్, కవటింగ్ హిజ్ నేబర్స్ వైఫ్, అనేకమైన విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. కానీ దేవుడు చాలా అద్భుతంగా దావీదును వాడుకున్నాడు. మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయినాయండి. లెట్ us go into the న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో పేతురును గమనిస్తే, పేతురు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పేతురు అనే బండ మీద నా ఆలయమును నేను కడతాను, నా సంఘాన్ని నేను కడతాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ పేతురు జీవితాన్ని చూస్తే ఫెయిల్ అయిన జీవితమే. ఒకరోజు చేపలు పట్టడానికి వెళ్ళాడు, రాత్రంతా కష్టపడ్డాడు. పట్టాడా? చేపలు పట్టడం అనేటువంటిది పేతురు వృత్తి. దట్ వాజ్ హిస్ ప్రొఫెషన్. తన ప్రొఫెషన్లో ఎలా ఫెయిల్ అయ్యాడంటే అట్టర్ ఫ్లాప్ అంటాం చూడండి, అట్టర్ ఫ్లాప్. ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాడు. సో తన ప్రొఫెషన్లో ఒక రాత్రి ఫెయిల్ అయ్యాడు. అలాగే మీరు గమనిస్తే యేసుక్రీస్తుతో అంటున్నాడు, అయ్యా వీరందరూ వదిలేసి వెళ్ళినా కూడా నేను విడిచిపెట్టాను అన్నాడు. కానీ అదే రాత్రి ఏమంటున్నాడు? 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలీదు అని బొంకాడు.
అంటే తను ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునేటువంటి విషయంలో ఫెయిల్ అయ్యాడు. యేసు క్రీస్తు కొరకు సాక్ష్యముగా నిలబడే ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. హీ ఫెయిల్డ్ ఇన్ స్టాండింగ్ యాజ్ అ టెస్టిమనీ ఫర్ జీసస్ దట్ నైట్ వెన్ జీసస్ వాజ్ అరెస్టెడ్. కానీ అదే పేతురును తీసుకొని అదే పేతురు మీద ఆదిమ సంఘాన్ని దేవుడు కట్టాడు. హల్లెలూయా. పేతురు ఫెయిల్ అయ్యాడు. తోమాను చూస్తే ప్రేమన దేవుని బిడ్డలారా, తోమా అనేటువంటి మరొక శిష్యుడు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం చేశాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు స్వరము విన్నాడు, యేసుక్రీస్తు మరో ప్రసంగాలు విన్నాడు, యేసుక్రీస్తుతో మాట్లాడాడు, భోంచేశాడు, కలిసి తిరిగాడు. అటువంటి తోమా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యాడు. అంటే యేసుక్రీస్తు పునరుత్థానమును నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత వచ్చి ఆ ఒక శిష్యులతో కలిసినప్పుడు తోమా లేడు. ఈ మిగతా శిష్యులందరూ కూడా తోమా దగ్గరకు వచ్చి, తోమా యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచాడయా అని చెప్తే ఏమంటున్నాడు? నా కనులారా చూస్తేనే కానీ, నా చేతులతో నేను తాకి చూస్తేనే కానీ నేను నమ్మను. హౌ కెన్ సమ్వన్ ఫెయిల్ ఇన్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్స్ రిజరక్షన్? యేసుక్రీస్తుతో కలిసి తిరిగిన వ్యక్తి, 12 మంది శిష్యులలో ఒక్కడు ఫెయిల్ అయ్యాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మరలా నెక్స్ట్ వారం యేసుక్రీస్తు వారు తోమా ఉన్నప్పుడు ప్రత్యేకంగా తోమా కొరకు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? తోమా చూడు, ఇదిగో, ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు, ఎందుకు అనుమానిస్తూ ఉన్నావు, వచ్చి తాకి చూడు అని చెప్తే అప్పుడు తోమా నమ్ముతూ ఉన్నాడు. అదే తోమాను యేసుక్రీస్తు వారు భారతదేశానికి పంపించారు. భారతదేశంలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది అంటే అది తోమాను బట్టే. ఎంతమందికి అర్థమవుతుందండి? ఐ థింక్ లాస్ట్ వీక్ మనం ఏదో వి అబ్జర్వ్డ్ థామస్ డే, సెయింట్ థామస్ డే అనుకుంటా, ఎక్కడో నేను పోస్ట్ చూశాను. తోమా వచ్చే క్రైస్తవ్యం వచ్చిందండి. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాము, మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ థామస్. వీ షుడ్ థ్యాంక్ థామస్. కానీ తోమా తన జీవితంలో ఎంత పెద్ద విషయంలో ఫెయిల్ అయ్యాడో చూడండి మీరు. అసలు ఆ సండే తోమా మరలా యాబ్సెంట్ అయి ఉండింటే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ సండే వాళ్ళు మళ్ళా కలుసుకున్నారు కదా, ఆ గుంపులో తోమా ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు చూశాడు, నమ్మాడు, భారతదేశానికి వచ్చాడు. ఒకవేళ లేకపోయి ఉంటే అసలు మన పరిస్థితి ఏంటి? ఎవరు వచ్చేవాళ్ళు భారతదేశానికి? ఈరోజు హౌ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. ఈరోజు ఆలోచిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. అంటే ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్ అండి. జస్ట్ బికాజ్ యూ ఫెయిల్డ్ ఇన్ సంథింగ్, మనం కరెక్ట్గా దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడినట్లయితే నీ ఫెయిలియర్ను కూడా గ్రేట్ సక్సెస్గా దేవుడు మార్చగలడు. ఇటువంటి ఫెయిలియర్స్ మీదనే సంఘాన్ని కట్టాడు. ఇటువంటి ఫెయిలియర్స్ ద్వారానే దేశాలను దేవుడు మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ నేషన్స్. ఇటువంటి ఫెయిలియర్స్ను తీసుకొని రాజులుగా నిలబెట్టాడు దేవుడు. ఇటువంటి ఫెయిలియర్స్ను తీసుకొని వాగ్దానపు దేశానికి ఎంతో గొప్ప జనాంగమును దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వాట్ గ్రేట్ లైఫ్ దీస్ పీపుల్స్ ఆర్. కానీ దేర్ లైఫ్స్ ఆల్సో హ్యాడ్ ఫెయిలియర్స్. లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. పౌలు ప్రేమన దేవుని బిడ్డలారా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే, అన్యుడు కాదు. సౌలుగా ఉన్నప్పుడు కూడా యెహోవా దేవుని నమ్మాడు, కానీ యేసుక్రీస్తును నమ్మల. దేవుని కుమారుడు, రక్షకుడు, మెస్సయ్య యేసుక్రీస్తే అనే విషయాన్ని నమ్మల. అందుకనే ఏం చేసేవాడు? యేసుక్రీస్తును ఎవరైతే నమ్మారో వాళ్ళందరినీ చంపేవాడు, హింసించేవాడు. దమస్కు మార్గం గుండా కూడా ఆ పని కొరకే వెళ్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఒక ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ తన జీవితం మారింది. కానీ అంతకంటే ముందు పాల్, వెన్ హీ వాజ్ సాల్, ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ క్రైస్ట్స్ డివినిటీ. యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మే విషయంలో ఫెయిల్ అయ్యాడు. అటువంటి మరి సౌలును పౌలుగా మార్చి ఆ పౌలును క్రొత్త నిబంధనలో 50% కంటే ఎక్కువ పుస్తకాలు రాయించాడు దేవుడు. చూసారా ఎంత పెద్ద, ఓన్లీ ఆ ఒక్క పాయింట్ చూస్తే ఎంత పెద్ద ఫెయిలియర్ అనుకుంటాం మనం. యేసుక్రీస్తును కూడా నమ్మలేదే అనుకుంటాం. కానీ అటువంటి వ్యక్తిని తీసుకొని మోర్ దెన్ 50% ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ రాయించాడంటే మీరు ఆలోచించండి తన ఫెయిలియర్ని ఎలా సక్సెస్గా దేవుడు మార్చాడు.
ఈరోజు మనకు నిరీక్షణ ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా. వీరి వల్లే ఇటువంటి పెద్ద పెద్ద ఫెయిలియర్స్ మనలో ఎవరు లేరు. మనం ఏదో చిన్న చిన్న దాంట్లో ఫెయిల్ అవుతున్నాం, అంతే కదండి. చిన్న ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నాం, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నాం, చిన్న చిన్న శోధనలలో పడిపోయి ఫెయిల్ అవుతున్నాం. సో వీ హ్యావ్ గ్రేట్ హోప్. హల్లెలూయా, వీ హ్యావ్ గ్రేట్ హోప్. 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. ఐ హావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ మై టాపిక్. 4 విషయాలు. హౌ టు డీల్ విత్ ఫెయిలియర్ ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి. మనము 9 ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం, 9 ఎగ్జాంపుల్స్. వాటిని మనం రిలేట్ చేసుకున్నాం. నేనేమైనా ఒబీడియన్స్లో ఫెయిల్ అయ్యానా, నేనేమైనా ప్రేమించే విషయంలో ఫెయిల్ అయ్యానా, నేనేమైనా మరి గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే విషయంలో ఫెయిల్ అయ్యానా. సో ఆ రకంగా కొన్ని చూసుకున్నాం మనం, ఎగ్జాంపుల్స్ మనం రిలేట్ చేసుకున్నాం. కానీ ఏ విషయంలో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలి అనేది 4 విషయాలు నేను చెప్తానండి. సో నంబర్ వన్ మనం ఏం చేయాలంటే వి షుడ్ రికగ్నైజ్. మనం గుర్తించాలి, నేను ఫలానా విషయంలో ఫెయిల్ అయ్యాను అనే విషయము గుర్తించాలి, యాక్సెప్ట్ చేయాలి. చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా ఈ ఫస్ట్ పాయింట్లోనే మనము ఫెయిల్ అవుతాం. ఎప్పుడైనా జీవితంలో ఏదో విషయంలో పడిపోయినా ఫెయిల్ అయినా యాక్సెప్ట్ చేయం. మనం డినైల్ మోడ్లోకి వచ్చేస్తాం. లేదులేండి, నా తప్పు కాదు, నేను పడిపోలా, నా తప్పే కాదు, అసలు నేను ఫెయిల్ అయినా నా తప్పు కాదు, పేపర్ టఫ్గా వచ్చింది, కరెక్షన్ టఫ్గా ఉన్నింది, అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. కారణం ఏదైనా కానివ్వండి, నో మ్యాటర్ వాట్ ద రీజన్ ఈస్, యూ షుడ్ ఫస్ట్ రికగ్నైజ్ దట్ యు ఫెయిల్డ్. నేను ఫెయిల్ అయ్యాను. పేతురు, ప్రేమన దేవుని బిడ్డలారా, పేతురు రాత్రంతా చేపలు పట్టాడు కదా, ప్రయత్నించాడు, ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పేతురు ఏమైనా పట్టుకున్నావా అంటే ఏం చెప్పాడు? ఒప్పుకున్నాడు. హీ రికగ్నైజ్డ్. తను బై ప్రొఫెషన్ ఫిషర్మన్ అయినా కూడా యేసుక్రీస్తు ఏమనుకుంటాడబ్బా, ఇంత కూడా చేత కదా అనుకుంటాడా అని అలా అనుకోలే. ఏమంటున్నాడు? అయ్యా, రాత్రంతా ప్రయాసపడినా కూడా ఒక్క చేపైనా పట్టుకోలేకపోయినాను ప్రభువా. దట్ ఈజ్ రియలైజేషన్. ఎంతో ప్రయాసపడ్డా ప్రభువా, అయినా పాస్ అవ్వలేకపోయాను ప్రభువా. లేదా నేను ప్రయాసపడలేదయ్యా, నన్ను క్షమించు, ఫెయిల్ అయ్యాను. యాక్సెప్టెన్స్ ఈజ్ ఫస్ట్ థింగ్. నువ్వు రికగ్నైజ్ చేయాలా. యేసుక్రీస్తును 3 సార్లు మరి తను ఇది చేశాడు కదండి, హీ డిజోన్డ్ జీసస్, అంటే బొంకాడు. అప్పుడు కూడా తను యాక్సెప్ట్ చేశాడు. ఎక్కడ జరిగిందంటే తన నోటితో ఒప్పుకోకపోయినా ఆ కోడి 3 సార్లు కూసినప్పుడు దేవుని వాక్యం అంటుంది, జీసస్ లుక్ స్ట్రైట్ ఇన్ టు హిజ్ ఐస్. తన కళ్ళలో చూశాడు, డైరెక్ట్గా చూసినప్పుడు తనలో ఆ కన్విక్షన్ వచ్చింది. అందుకనే కదా ఏడ్చాడు. అంటే యాక్సెప్టెన్స్ అనేటువంటిది రావాలి ప్రేమన దేవుని బిడ్డలారా. యాక్సెప్టెన్స్ అనేటువంటిది రావాలా. దావీదు యాక్సెప్ట్ చేశాడండి. దావీదు పాపం చేసినప్పుడు బాత్షెబాతో, ఆ తర్వాత మనిషిని చంపించేసినప్పుడు 51వ దావీదు కీర్తన రాస్తాడు. దాంట్లో క్లియర్గా రాస్తాడు, నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చేశాను. హీ యాక్సెప్టెడ్. సో నంబర్ 1 ఏంటంటే రికగ్నైజ్ దట్ యు ఫెయిల్డ్. రికగ్నైజ్ దట్ యు ఫెల్ డౌన్. నువ్వు పడిపోయావు, ఫెయిల్ అయ్యావు అనే విషయాన్ని రికగ్నైజ్. రెండవది ప్రేమన దేవుని బిడ్డలారా, రిటర్న్ టు ద లార్డ్. రిటర్న్ టు ద లార్డ్, గెట్ బ్యాక్ టు ద లార్డ్. ఇక్కడ కూడా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వారి జీవితంలో ఏదో విషయంలో ఫెయిల్ అయినప్పుడు దేవుని వైపుకు రారు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఏమంటారో తెలుసా? దేవుడే నన్ను ఫెయిల్ చేశాడు, దేవునికి నా మీద ప్రేమ లేదు, దేవుడు కొంచెమైనా కనికరించి ఉన్నట్లయితే నేను పాస్ అయ్యేవాడిని కదా. దేవుని మీద అలుగుతాం, దేవుని నుంచి దూరం వెళ్ళిపోతాం. ప్రేమన దేవుని బిడ్డలారా, 99% ఆఫ్ టైమ్స్ మన ఫెయిలియర్స్కు మనమే రీజన్. ఎంతమంది ఏకీభవిస్తున్నారండి? మనం బ్లేమ్ చేస్తాం అంతే వేరే వాళ్ళ మీద. నేను ఇందాక చెప్పాను కదా, పేపర్ టఫ్గా వచ్చింది, అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, కరెక్షన్లో పొరపాటు జరిగింది, నా అడిషనల్ షీట్ మిస్ అయిపోయింది. కొత్త రీజన్స్ మనం వెతుక్కుంటాం. కరెక్ట్గా చదువుకొని ఉంటే, బాగా రివిజన్ చేసి ఉంటే ఫెయిల్ అవ్వం. మేబీ మార్క్స్ తక్కువ రావచ్చేమో కానీ ఫెయిల్ అవ్వం. మనము సరిగ్గా చదువుకోక ఫెయిల్ అయినప్పుడు దేవుని మీద అలుగుతే ఏమొస్తుంది? అలాగే రిలేషన్షిప్ విషయంలో మనలో తగ్గింపు ఉండదు, కానీ భార్య భర్త మీద, భర్త భార్య మీద వేసి రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తే దేవుని మీద అలుగుతారు.
భార్యకు భర్తకు మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తే దేవుడు ఏం చేస్తే దేవుని మీద అడుగుతారు. నేను చర్చికి రాను, నేను బైబిల్ చదవను, నేను ప్రార్థన చేసుకోను. మన జీవితంలో మనం ఫెయిల్ అయినా పడిపోయినా ప్రేమన దేవుని బిడ్డలారా, ముందుగా మనము దేవుని దగ్గరకు రావాలండి. రిటర్న్ టు గాడ్, రిటర్న్ బ్యాక్ టు గాడ్. ఎందుకు? నీ ఫెయిలియర్ను దేవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు, ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు. నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా అర్థం చేసుకోలేరు. ఓన్లీ గాడ్ కెన్ అండర్స్టాండ్. ఆ దేవుడే నీ ఫెయిలియర్ను మార్చగలడు. కాబట్టి రిటర్న్ బ్యాక్ టు గాడ్. మనం చూసుకున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా చాలా వరకు వారు దేవుని దగ్గరికి, దేవుని వైపుకు తిరిగారండి. మూడవది ఏం చేయాలి? మూడవది రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లేదా రెండ్ యువర్ హార్ట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. రెండ్ యువర్ హార్ట్ అంటే ఏంటి? రిపెంటెన్స్. అన్నీ కూడా ఆర్ అనే లెటర్స్తో ప్రారంభం అవుతున్నాయండి, ఈజీగా మనకు గుర్తుండడానికి. సో నంబర్ 1, రికగ్నైజ్ యువర్ ఫెయిలియర్. నంబర్ 2, రిటర్న్ టు గాడ్. నంబర్ 3, రిపెంట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దావీదు రిపెంట్ అయ్యాడు, పేతురు రిపెంట్ అయ్యాడు, మోషే రిపెంట్ అయ్యాడు, యాకోబు రిపెంట్ అయ్యాడు. యాకోబు అందరిని మోసం చేస్తూ లాబాని చేతిలో మోసపోయి పారిపోతూ ఉంటే ఇప్పుడు ఈసావును ఎదుర్కోవాలి. ఆ రాత్రి ఈసావును ఎదుర్కోవడానికంటే ముందుగా దేవుని ఎదుర్కొన్నాడు. దేవునితో రాత్రంతా కూడా ఏం చేశాడు? పెనుగులాడాడు. ఆ తర్వాత తన తప్పును గుర్తించుకున్నాడు. దేవుడు అడిగాడు, నీ పేరేంటి అంటే యాకోబు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యాకోబు అంటే మోసగాడు. అయ్యా నేను మోసగాన్ని. ఇట్ వాజ్ నాట్ జస్ట్ గాడ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి అని అడగడం కాదండి అక్కడ. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ రిపెంటెన్స్, కన్విక్షన్, గెటింగ్ బ్యాక్ టు గాడ్. ఆ రాత్రి జరిగింది అదే. దేవునితో పెనుగులాడాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ జరిగాయి. కన్విక్షన్ జరిగింది, పశ్చాత్తాపం జరిగింది, తన ఒప్పుకోలు జరిగింది. ఆ తర్వాత దేవుని కాళ్ళు పట్టుకొని నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభువా. హీ అండర్స్టూడ్ దట్ హిస్ ట్రూ బ్లెస్సింగ్ వాజ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆశీర్వదిస్తేనే కానీ నాకు ఆశీర్వాదం రాదు. నేను ఎంతమందిని ఎన్ని సంవత్సరాలు మోసం చేసినా కూడా అది ఆశీర్వాదము కాదు, అది శాపము. ఇంత రియలైజేషన్ ఆ రాత్రి జరిగింది ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండి నువ్వు యాకోబు కాదు ఇజ్రాయేలు. తన నుండి 12 గోత్రాలు తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూసారా, అంత పెద్ద ఫెయిలియర్, అంత పెద్ద మోసగాడు. కానీ ఎప్పుడైతే హీ రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు తన ద్వారా ఎంత గొప్ప కార్యం చేశాడు. సో మూడవది రిపెంటెన్స్ ప్రేమన దేవుని బిడ్డలారా. నాలుగవది చివరిదండి, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రిజాయిస్. చాలామంది 1, 2, 3 3 చేస్తారు. వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, దేవుని వైపుకు తిరుగుతారు, పశ్చాత్తాపడతారు, తర్వాత తిరిగి వాళ్ళ ఫెయిలియర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. దే డ్వెల్ ఇన్ ద పాస్ట్. అర్థమవుతుందా? ఇలా జరగకపోయింటే బాగుండు కదా, నేను ఫెయిల్ అవ్వకపోయింటే బాగుండు కదా, నేను పడిపోకపోయింటే బాగుండు కదా అని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడిచ్చిన ఆ ఒక రెస్టోరేషన్లో మనము ఆనందించాలి. యూ షుడ్ రిజాయిస్ ఇన్ ద రెస్టోరేషన్. అందుకనే 51వ దావీదు కీర్తనలో దావీదు రాస్తూ అంటున్నాడు, అయ్యా నా ఒక రక్షణానందాన్ని నాకు మరలా తిరిగి ఇవ్వు. రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ మై సాల్వేషన్. నేను తప్పు చేశాను, నేను ఒప్పుకున్నాను, నీ వైపు తిరిగాను, పశ్చాత్తాపడ్డాను, నువ్వు క్షమించావు కూడా. అక్కడితో ఆగద్దు ప్రభువా, నా ఆనందమును నాకేం చేయి, తిరిగి ఇవ్వు. యునో, బీయింగ్ జాయ్ఫుల్. 1, 2, 3 చేస్తే సరిపోదు ప్రేమన దేవుని బిడ్డలారా. మీరు తిరిగి ముందుకెళ్ళాలి, ఆనందించాలి. కొంతమంది ఇవన్నీ జరిగినా కూడా ఇంకా గతంలోనే జీవిస్తూ ఉంటారు. ఎప్పుడో ఫెయిల్ అయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దే బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ద పాస్ట్. ఈరోజు ఈ 4 విషయాలు కూడా మీరు చేసినట్లయితే ప్రేమన దేవుని బిడ్డలారా, మన ఫెయిలియర్ను మనము సక్సెస్గా కన్వర్ట్ చేసుకునే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా. ఆల్వేస్ రిమెంబర్, ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్ ఇన్ లైఫ్. నీ జీవితంలో వైఫల్యం అనేటువంటిది అంతము కాదు. చివరి ఒక కొటేషన్ నేను చెప్పి ముగిస్తానండి. ఎందుకు ఫెయిలియర్ అంతం కాదు అంటే, వెన్ యూ హ్యావ్ అ అన్ఫెయిలింగ్ గాడ్,
వెన్ యూ హ్యావ్ అన్ అన్ఫెయిలింగ్ గాడ్, ఫెయిలియర్ క్యాన్ నెవర్ బీ ఫైనల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వైఫల్యము చెందని దేవుడును కలిగి ఉన్నావు కాబట్టి నీ జీవితంలో వైఫల్యం అనేటువంటిది ఎప్పుడు కూడా అంతం కాదు. హల్లెలూయా. మనం ఫెయిల్ అవుతాం కానీ మన దేవుడు ఫెయిల్ అవ్వడు. హల్లెలూయా. ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా, వారందరూ ఫెయిల్ అయ్యారు కానీ ఎవ్వరి జీవితంలో కూడా దేవుడు ఫెయిల్ అవ్వాల. దేవుడు ఫుల్ఫిల్ చేశాడు, తను చేసిన వాగ్దానమును నిలబెట్టుకున్నాడు. వారి ఫెయిలియర్ను కూడా సక్సెస్గా దేవుడు మార్చాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామని అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు మా జీవితంలో అనేకమైన విషయాలలో ప్రభువా మేము బహుశా ఫెయిల్ అయి ఉన్నాం, ఫెయిల్ అవుతామేమో. కానీ ప్రభువా ఈరోజు మాతో మీరు చెప్తూ ఉన్నారు, వైఫల్యం అనేటువంటిది మా జీవిత అంతము కాదు. ఫెయిలియర్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ అవర్ స్టోరీ. నీ వైపు చూస్తూ ఉన్నాం, నీ వైపు తిరిగి పశ్చాత్తాపపడుతున్నాం. మీరు మా జీవితాలు మార్చండి, మాకు తిరిగి ప్రభువా తండ్రి సక్సెస్ను దయచేయమని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మేమందరము కూడా ప్రభువా మా జీవితాలలో ఉన్న స్థితిలోనే ఉండకుండా ప్రభువా ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.